స్తోత్రం కలుగును గాక. చదివేవాళ్ళు 10th కాడి నుంచి ఎత్తండి, 10th ఇంటర్ డిగ్రీ. ఓకే, ఏం చెప్పారంటే, ఏం చెప్తున్నానంటే చేతులు ఎత్తాగే ఉంచండి, ఎత్తి ఉంచండి. మా నాన్న అద్భుతమైన సూత్రం చెప్పాడు. కానీ నన్ను దేవుడి ప్రణాళికలో సేవకుడిగా దేవుడు ఎన్నుకొని పిలుచుకున్నాడు. కానీ మా నాన్న ఏం చెప్పాడు తెలుసా? ఒరే, 4 సంవత్సరాలు కష్టపడు, లేదా 6 సంవత్సరాలు, ఇంటర్మీడియట్ అయితే 6 సంవత్సరాలు కష్టపడు, 60 ఏళ్ళు ప్రశాంతంగా బతకగలుగుతావు. అంటే 6 సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే, లేదంటే ఒక మంచి స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలు పోషించబడతావు? ఇదే ఈ 6 సంవత్సరాలు గాలికి తిరిగావనుకో, మన భాషలో చెప్పాలంటే జీవితకాలం అంతా రాళ్ళు కొట్టుకోవటమేనని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. పక్కనే ఉంది మిర్చి యార్డు. ఎంతమందికైనా పని ఉంటుందంట అక్కడ. స్తోత్రం కలుగును గాక. అక్కడ కూడా మంట ఆరదు, స్తోత్రం హల్లెలూయా. అరే, మిర్చి యార్డ్లో పనికి వెళ్తావా? రాళ్ళు కొడతానికి వెళ్తావా?